బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. ప్రపంచంలో మనిషి తనకు అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాడు, ఏమీ లేనప్పుడు ఒక విధంగా ఉంటాడు. అయితే అతనికి అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు సహజంగా అతను చేసే పొరపాటు తప్పేంటంటే, తనకు ఒక న్యాయం చేస్తాడు, తన వారికి అంటే పొరుగు వారికి మరొక న్యాయం చేస్తాడు, తన వారికి ఇంకొక న్యాయం చేస్తాడు. అంటే పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తాడు. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, అతను న్యాయాన్ని కాపాడవలసినటువంటి స్థానంలో ఉండి అన్యాయానికి పాల్పడతాడు. తద్వారా దైవాగ్రహంలో చిక్కుకుంటాడు. మహాశరారా, దైవము సృష్టికర్త ఈ సృష్టిని ఒక బ్యాలెన్స్ అంటే ఒక సమతుల్యతతోటి సృష్టించాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే, అల్లా తతగౌ ఫిల్ మీజాన్, నేను సృష్టించినటువంటి ఈ బ్యాలెన్స్లో, ఈ సమతుల్యతలో మీరు ఎంత మాత్రం కూడా అసమతుల్యతకు గురి చేయకండి, దీన్ని పాడు చేయకండి, దీన్ని డిస్టర్బ్ చేయకండి అంటాడు. మనిషి ఈ రోజున మొత్తం సృష్టిని ఏ విధంగా డిస్టర్బ్ చేశాడు, తద్వారా పర్యావసనాన్ని అతనే ఎదుర్కొంటున్నాడు కదా. సో దైవం న్యాయాన్ని అమితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయం ఆధారంగా ఈ సృష్టిని సృష్టించాడు. న్యాయం ఆధారంగానే ఈ ప్రకృతి అంతా కూడా నడుస్తుంది. అందుకని ఆయన తన గ్రంథం దివ్య ఖురాన్లో ఏం చెప్తాడంటే, ఇదిలు లి అఖ్రబు తఖ్వా అంటాడు. న్యాయం చేయండి, అది దైవభీతికి సమానమైనది అంటాడు. సహజంగా మనం దైవభీతి లేకపోతే దైవారాధన అనగానే 4 గోడల ఆరాధనాలయంలో చేసుకునేదే అని చెప్పేసి ఒక చాలా పెద్ద పొరపాటు మనలో ఉంటుంది. మహాశయులారా, దైవము 4 గోడల ఆరాధనాలయంలోనే కాదు, ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ దైవం ఉన్నాడు, అక్కడ దైవం ఉన్నాడు అనడానికి లేదు కదా. సమస్తము ఆయన వ్యాపించి ఉన్నాడు కదా. కాబట్టి వాస్తవమైనటువంటి ఆరాధన ఏమిటంటే, జీవితంలో 24 గంటల్లో కూడా అతను దైవం యొక్క మార్గనిర్దేశనలో, ఆయన సూచించినటువంటి మార్గంలో, అదేవిధంగా ఆయన నిర్దేశించినటువంటి ఆ బౌండరీల్లో జీవితం గడపడం ఆరాధన అన్నమాట. సరే, దైవము న్యాయాన్ని అమితంగా ప్రేమిస్తాడు కాబట్టి న్యాయాన్ని పాలించేవాడిని, న్యాయాన్ని కాపాడేవాడిని ఆయన అమితంగా ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో చెప్తాడు, వల్లాహు యుహిబ్బుల్ ముక్సితీన్ అంటే కిస్త్ అంటే న్యాయాన్ని కాపాడేవాడిని, ధర్మాన్ని కాపాడేవాడిని, తన వారికి ఒక న్యాయము, పరులకు ఒక న్యాయము అని కాకుండా నిష్పక్షపాతంగా ఎవరైతే పరిపాలన చేస్తాడో అటువంటి వ్యక్తిని దైవం అమితంగా ప్రేమిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మహాశిలారా, మన పరిధిలో మనము అందరికీ కూడా న్యాయం చేయడానికి, ఒకవేళ మనం న్యాయం చేసే